إن الحمد لله خالق الإنس والجان، والصلاة والسلام على النبي الأدنان وعلى آله وصحبه ومن تبعهم بإحسان إلى يوم النشر والنشور والميدان. أما بعد، فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الإنسان ما غرك بربك الكريم الذي خلقك فسواك فعدلك في أي سورة ما شاء ركبك. وقال تعالى في موضع آخر: بسم الله الرحمن الرحيم. قال فمن ربكما يا موسى؟ قال ربنا الذي أتى كل شيء خلقه ثم هدى. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما، ربي زدني علما، سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. సమస్త ప్రశంసలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరాల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. అల్లాహ్ పూర్తి ఈ విశ్వ సార్వభౌమాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా, తన సంతానముగా చేసుకోలేదు. బదిఉ సమావాతి వల్ అర్ద్ అన్నా యకును లహు వలదు వలన్ తకున్ లహు సాహిబా. ఎందుకంటే భూమి ఆకాశాలను నూతనంగా సృష్టించినటువంటి ఆ మహోన్నతుడైనటువంటి దైవానికి భార్య అంటూ లేనప్పుడు కుమారుడు ఎలా కలుగుతాడు అన్నాడు. కామ క్రోధ మోహ మాగమాచల్యములకు అతీతుడు, పరమ పవిత్రుడు, దోష రహితుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అదే విధంగా ఈ భూమి ఆకాశాల పరిపాలన వ్యవస్థలో అల్లాహ్ ఎవరిని కూడా తన భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఆయనతో పాటు ఉన్న వాళ్ళు, ఆయనతో సమానమైన వారు, సమకాలికులు, సమానులు, ఆయన పోలినటువంటి వారు. లైస కమిస్లిహి షైఉన్. ఆయనను పోలిన వారు ఎవరు కూడా ఈ భూలోకంలో, ఆకాశ లోకాలలో ఎవరు లేరు. ఆయన 2 కళ్ళ జంతువులను, 4 కళ్ళ జీవులను, పొట్టుతో పాకే వాటిని, నేల మీద నడిచే వాటిని, గాలిలో ఎగిరే వాటిని, నీటిలో ఇదే వాటిని, కంటికి కనిపించే వాటిని, కంటికి కనిపించని వాటిని, సమస్త సకల చరాచర సృష్టిని సృష్టించిన మహా ఉత్తమ సృజనకారుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆయన ఈ సృష్టిని సృష్టించక పూర్వం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఈ సృష్టి అయిపోయిన తర్వాత కూడా అలానే ఉంటాడు. మారని వాడు, మార్పులు లేనివాడు, స్థవనీయుడు, చిరంజీవుడు, శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, సమస్తానికి జీవాధారం, మూలాధారం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మరి ఆయన సమస్త మానవులను, జిన్నాతులను సృష్టించాడు ఆయన ఆరాధించడం కోసం. వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను, జిన్నాతులను సృష్టించింది నన్ను ఆరాధించడానికి అంటున్నాడు ఆ లోకాల స్వామి. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే రంగుల ఈ ప్రపంచంలో ప్రవేశించాడో, ఈ లోకంలో ఉన్నటువంటి సుఖాలకు, భోగ్యాలకు, తాత్కాలికమైనటువంటి ఆనందాలకు లోబడినటువంటి ఈ మనిషి తనను పుట్టించినటువంటి నిజస్వామి ఒకడు ఉన్నాడు. ఆయన నన్ను ఈ లోకంలోనికి పంపించాడు. ఒక రోజు నేను చచ్చిపోతాను, ఆయన సన్నిధిలో ఈ జీవితానికి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని విస్మరించాడు. క్షణభంగురమైనటువంటి జీవితం కోసం ప్రాకులాడుతూ, అజ్ఞానాంధకార తిబ్రలలో కొట్టుమిట్టాడుతూ, మా పెద్దలు చెప్పారండి, మా తాతలు చేశారండి, చిన్నప్పటి నుంచి మేము ఇలా చేస్తున్నామండి, ఎప్పటి నుంచో మేము ఇలానే ఉంటున్నామండి, ఒక ఉదాసీన స్వభావంలో, నిర్లక్ష్య భావంతో తనను పుట్టించినటువంటి ఆ స్వామిని విస్మరించాడు. నరక పయనం చేస్తున్నాడు. అజ్ఞానాంధకార తిబ్రలలో కొట్టుమిట్టాడుతున్నాడు. అలాంటి తరుణంలో మహోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులని ప్రవక్తలుగా చేసి ఈ భూమి మీద ప్రవేశింపజేశాడు. వలకద్ బఅస్నా ఫీ కుల్లి ఉమ్మతిన్ రసూలా అన్ ఇబ్దుల్లాహ్ వజ్తనిబుత్ తాగూత్. భూమండలంలో ప్రతి భాగం మీదకు ఆయన ప్రవక్తలు వచ్చారు. ప్రజలారా, మీరు ఏ జీవితాన్ని చూసి మురిసిపోతున్నారో, ఆ ఇల్లు, ఆ వాకిళ్ళు, వ్యాపారాలు, ఆ పొలాలు, ఈ ఉద్యోగాలు, ఆ రాబడులను చూసి ఇవన్నీ తాత్కాలికము, క్షణభంగురము.
మరణం తర్వాత అసలైనటువంటి జీవితం ప్రారంభమవుతుంది. కాబట్టి నీవంటూ లేనప్పుడు నిన్ను నీ తల్లి గర్భంలో సృష్టించినటువంటి ఆ సృష్టికర్తను విశ్వసించండి అని సందేశాన్ని అందించడానికి లోకంలో ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైనటువంటి కౌశల్ని పంచేవారు, ప్రళయ దినం రోజున సిఫారు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేటువంటి వారు, స్వర్గంలో అందరికంటే ముందు ప్రవేశించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా ఎందరో ప్రవక్తలు తమ జీవితాలను ధారపోశారు. ప్రపంచ ప్రజలారా, మీరందరూ మనమందరం ఒక్కటే. ప్రవక్తల యొక్క సందేశం అదే. సర్వ గ్రంథాలు ఘోషించినటువంటి పరమ సత్యం అదే. కానీ ప్రజలు ప్రవక్తల యొక్క బోధలను విడిచిపెట్టేశారు. అలా ఎవరైతే తమ జీవితాలను ధారపోసి దైవ మార్గంలో తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి ప్రజలకు దైవ సందేశాన్ని అందించారో అలాంటి దైవ ప్రవక్తలందరిపై, ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరుదులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్ రబ్బల్ ఆలమీన్. ధార్మిక సోదరులారా, సోదరీమణులారా, తెలుగు మరియు ఉర్దూ భాష మాట్లాడే వారులారా, ఈరోజు ఈ సమావేశంలో నాకు ఇవ్వబడినటువంటి సందేశం సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్త యొక్క ఉనికి, మానవులందరికీ సర్వోన్నతుడైనటువంటి ఆ దైవం ఇచ్చేటువంటి సందేశం. అసలు మానవుడు ఎవరు? మానవుడు ఈ లోకంలోకి ఎందుకు పుట్టాడు? మానవుడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోనున్నాడు? అసలు మానవ జీవిత పరమార్థం ఏంటి? అమ్మా కొంచెం శ్రద్ధగా ఉన్నాడమ్మా, మాట్లాడుకుంటూనే ఉన్నారు చాలా. ఎందుకంటే మనకు ఒక డిసిప్లిన్ నేర్పించింది ధర్మం. దురదృష్టవశాత్తు ఈ రోజు ఈ మొబైల్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఎవరి జీవితంలో ప్రశాంతత లేదు సార్. చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా. ఇదివరకు ఏదైనా పని చెప్తే రూపాయి ఇస్తే అనేవాళ్ళు, ఇప్పుడు ఏదైనా చెప్పు ఫోన్ ఇస్తే అంటున్నాడు. వాడు అన్నం తినడానికైనా, నీళ్లు పోసుకోవడానికైనా, బయటికి పోవడానికైనా, ఏదైనా పని చేయడానికైనా ఫోన్ ఇస్తే. నీకు అడ్డమని ఇప్పుడు వాడికి ఫోన్ ఇస్తున్నావు, రేపు నువ్వు వాడికి అడ్డమని చెప్పేసి నేను తీసుకెళ్ళి అనాథాశ్రమంలో జరుగుతున్నాడు. అంతే తేడా. అతి భయంకరమైనటువంటి రుగ్మతలు ఈ రోజు సమాజంలో మనం చూస్తున్నాం సార్. ముక్కు పచ్చలారని చిన్న పిల్లలను చిదిమేస్తున్నారు. 10వ తరగతి కంటే చిన్న తరగతుల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా సారాయి తాగుతున్నారు. అత్యంతమైనటువంటి దారుణాలు, క్రూరత్వాన్ని మనం సమాజంలో చూస్తున్నాము. సరే, ముందుగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దైవ ప్రోక్తమైన ఖురాన్ అంటుంది, మన్ కతల నఫ్సిన్ బిగైరి నఫ్సిన్ ఔ ఫసాదిన్ ఫిల్ అర్ద్ ఫకన్నమ కతల అన్నాస జమీయా. ఎవడైతే అకారణంగా ఒక మానవుని చంపాడో వాడు భూమండలంలో ఉన్న మానవులందరినీ చంపినంత పాపం చెబుతున్న ధర్మం అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం. ఒక చీమను కూడా చంపడానికి, నలపడానికి నీకు అధికారం లేదు అని చెప్పిన శాంతి ధర్మం అల్హమ్దులిల్లాహ్ ఇస్లాం. అకారణంగా పచ్చని చెట్లను కూడా నరకండి అని చెప్పిన ధర్మం ఇస్లాం. ఒక పిల్లిని రాత్రిపూట కట్టేసి నిర్బంధించినటువంటి ఆ స్త్రీ నరకానికి పోయింది అని చెప్పిన ధర్మం ఇస్లాం. రోజు ఎవరో దుర్మార్గులు, నరరూప రాక్షసులు అకారణంగా ఎవరిని పడితే వాళ్ళని, అదే వారి ఇళ్లలో జరిగితే ఎంత కఠినమైనటువంటి వేదన తెలుస్తుంది. ప్రపంచంలో ఏ ముస్లిం కూడా దీన్ని సమర్థించడు. అలా మారణ హోమాలను సృష్టించేటువంటి నరరూప రాక్షసులకు ఈ దైవ ధర్మానికి సంబంధం లేదు. ఇస్లాం అంటేనే శాంతి, సమర్పణ, విధేయత. ఎవడు 5 పూట్ల నమాజ్ చదువుతాడో, ఎవడు రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటాడో, ఎవడు ఖురాన్ గ్రంథం ప్రకారం తన జీవితాన్ని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రకారం జీవిస్తాడో, చీమకు కూడా హాని చేయవద్దు అని చెబుతుంది సార్. ఎవరో దుర్మార్గులు, నరరూప రాక్షసులు, రక్తం తాగేటువంటి నిరువెత్తు దుర్మార్గులు వాళ్ళు ముస్లింలే కాదు. ఇది శాంతి ధర్మం. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నీ పొరుగువాడు ఆకలితో ఉన్నప్పుడు నువ్వు కడుపు నిండా తింటే నువ్వు నిజమైన భక్తుడివి కాదు. పొరుగువాడు ఆకలితోనే ఉంటే తట్టుకోలేనటువంటి, సహించలేనటువంటి సత్యధర్మం సార్. అలాంటిది వారి జీవితంలో విషాదం నింపమని. కొత్తగా పెళ్ళైనటువంటి జంటలు తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకుని ఎక్కడికో వెళితే అకారణంగా వాళ్ళని చెప్పిన దానికి దైవ ధర్మానికి సంబంధమే లేదు. యావత్ ముస్లిం సమాజం
ఆ దుశ్చర్యను ఖండిస్తుంది. దానికి ధర్మానికి సంబంధం లేదు. సోదరులారా రండి, మరి ఇంత శాంతి ధర్మం ఈరోజు నిజంగా దీని గురించి ముస్లింలకు కూడా తెలియదు అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. ఎంతమంది ముస్లింలు ఖురాన్ గ్రంథాన్ని చదువుతున్నారు అంటే ఎవరు సమాధానం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఏదో కులంలో పుట్టాము, జుమా రోజు మసీదుకి వస్తాము, మళ్ళీ జుమా అయిపోతే మసీదులో కనబడను. రంజాన్ లో మసీదుకి వస్తావు, మళ్ళీ రంజాన్ అయిపోతే మళ్ళీ రంజాన్ దాకా మసీదుకి రావు. నువ్వు సైదో షేకో పటానో కానో అయినంత మాత్రం స్వర్గం ఇస్తాను అని చెప్పేసి అల్లా తల ఖురాన్ లో ఎక్కడ చెప్పలా. నువ్వు పైన పెట్టుకున్న టోపీకి కింద తీసుకున్న లాంచీకి జన్నత్ ఇస్తాను అని చెప్పి ఖురాన్ లో ఎక్కడ చెప్పలా. నిలువెత్తు నీ జీవితం మొత్తం ఆయనకు సమర్పించుకొని ఆయన ప్రసన్నత కోసం ఆయన ప్రవక్త విధానం ప్రకారం జీవించిన నాడు అది 4 రోజుల జీవితమైన ఉన్నతంగా ఉత్తమంగా జీవించమన్నాడు. శాశ్వతమైన స్వర్గం ఇస్తాను అంటున్నాడు. లేదులేండి మా పెద్దోళ్ళు చెప్పారు, మా తాతోళ్ళు చెప్పారు, నేను ఇలానే ఉంటాను. ఈ ఒక్కడు చెడు రుగ్మతలను కలిగి దైవ ధర్మానికి విరుద్ధంగా జీవిస్తూ ఉర్దూ భాషలో మాట్లాడినంత మాత్రాన లేకపోతే అరబీ మాట్లాడినంత మాత్రాన కూడా దైవానికి ప్రసన్నుడు కాడు. ఇన్నల్లదీన ఆమను వఅమిలు స్వాలిహాత్, ఎవరైతే విశ్వసించాడో, విశ్వసించిన తర్వాత మంచోడయ్యాడో, మంచి పనులు చేశాడో, జీవితం మొత్తం నువ్వు పడక మీద లేచిన కాడి నుంచి పాడెక్కేదాకా కూడా మంచిగా బ్రతకమని చెప్పిన ధర్మం అయ్యా ఇస్లాం. నీకు ఊహ తెలిసిన కాడి నుంచి నీ ఊపిరి ఆగిపోయేదాకా కూడా మంచిగా ఉండు అని చెప్పిన ధర్మం ఇస్లాం. కానీ ఈ ధర్మం గురించి సరైనటువంటి అవగాహన లేని కారణంగా ఈరోజు మనం ధర్మానికి దూరం అయిపోయి బ్రతుకుతున్నాం. వారేమనుకుంటారా, అల్లాంటి సాయిబంధు వాళ్ళండి, ఆయనకి మనకి సంబంధం ఏంది, ఎక్కడో ఎడారి మతస్థుల దేవుడు, అరబ్ దేశానికి సంబంధించిన వాడు అని వాళ్ళు అనుకుంటున్నారు. చాలా మంది ముస్లింలు కూడా అలాంటి మా దేవుడు కావాలా. ఖురాన్ గ్రంథంలో 30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 వాక్యాలు ఉన్నాయి. ఒక్క చోట కూడా అల్లా అంటే సాయికుల దేవుడు, అరబ్బుల దేవుడు అని ఖురాన్ గ్రంథంలో ఒక్క చోట కూడా లేదు. ఖురాన్ గ్రంథం మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వాక్యం అంటున్నాడు, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సమస్త లోకాల పాలకుడు సర్వజీవ పరిపోషకుడు అయినటువంటి అల్లాకే సకల ప్రశంసలు శోభిస్తాయి. రబ్బుల్ ఆలమీన్ అన్నాడు తప్ప రబ్బుల్ ముస్లిం, రబ్బుల్ అరబ్, ఈయన ఉర్దూ భాష మాట్లాడే వాళ్ళ దేవుడు అని ఖురాన్లో లేదు. ఈయన అరబ్ దేశానికి సంబంధించిన దేవుడు అని ఖురాన్లో లేదు. కుల్ అఊదు బిరబ్బిన్నాస్, మలికిన్నాస్, ఇలాహిన్నాస్, రబ్బున్నాస్ మానవుల యొక్క యజమాని, మలికిన్నాస్ మానవుల చక్రవర్తి, ఇలాహిన్నాస్ మానవుల ఆరాధ్యుడు. ఖురాన్ గ్రంథంలో ఓ మానవులారా, ఓ మానవులారా, ఓ మానవులారా అన్నాడు తప్ప మొహమ్మదీయులారా ఒక్క పదం మీకు కనపడదు. సుమారు 27 సంవత్సరాల బట్టి పఠనం చేస్తున్నాను, ఎక్కడ మొహమ్మదీయులారా ఖురాన్లో లేదు. యా అయ్యుహన్నాస్ ఇత్తఖూ రబ్బకుమ్ అల్లదీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదా వ ఖలఖ మిన్హా జౌజహా వ బస్స మిన్హుమా రిజాలన్ కసీరా వ నిసా. ఓ మానవులారా భయపడండి ఆ మీ స్వామికి. 4వ అధ్యాయం 1వ వాక్యం. అల్లదీ ఖలఖకుమ్ మిన్ నఫ్సిన్ వాహిదా, ఆయన మానవులందరినీ ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. వ ఖలఖ మిన్హా జౌజహా, దాని నుండి దాని జంటను తయారు చేశాడు. వ బస్స మిన్హుమా రిజాలన్ కసీరా వ నిసా, ఆ జంటతోనే ప్రపంచంలో ఉన్న 750 లేదా 800 కోట్ల మంది స్త్రీ పురుషులందరినీ వేపింపు చేశాడు. మానవులందరూ ఒకే కుటుంబ సభ్యులు అని చెప్పిన ధర్మం అయ్యా ఇస్లాం. యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుమ్ మిన్ జకరిన్ వ ఉన్సా వ జఅల్నాకుమ్ శుఉబన్ వ కబాయిల లితారఫ్ ఇన్ అక్రమకుమ్ ఇందల్లాహి అత్కాకుమ్, మీరందరూ ఒకే తండ్రి ఒకే తల్లికి పుట్టిన వాళ్ళు, అందువల్లే అందరికీ 2 కళ్ళే ఉన్నాయి, అందరికీ 2 చేతులే ఉన్నాయి, అందరికీ 2 కాళ్ళే ఉన్నాయి, ఒకే తల ఉంది. ఎవరికి 3 తలలు లేవు, 6 చేతులు లేవు, 5 కాళ్ళు లేవు. పీల్చే గాలి ఒక్కటే, త్రాగే నీరు ఒక్కటే, నివసించే భూమి ఒక్కటే. 750 కోట్ల మంది మానవులందరూ పుట్టే తీరొక్కటే, తల్లి గర్భంలో తయారయ్యే విధానం ఒక్కటే. ఎవరు నోట్లోంచి లోకంలోనికి రావటం లేదు, ఎవరు ఈ భూమి మీదకు ఆకాశం నుంచి ఊడిపడడం లేదు.
కులాలు మతాలు మనం పెట్టుకున్నాం, కొట్టుకొంచేస్తున్నాం. ప్రపంచ పటలాన్ని రుధిర మరకలతో నెత్తుటి దారులు చూపిస్తున్నారు. అస్తగ్ఫిరుల్లాహ్, నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. వతకుల్లల్లదీ తసఅలూన బిహి వల్ అర్హాం. మనులారా భయపడండి, బంధుత్వ సంబంధాలను తెంచటం మానేయండి. నువ్వెక్కడున్నా నిన్ను పుట్టించిన వాడు నిన్ను చూస్తున్నాడు అని గుర్తు పెట్టుకో. డబ్బులుంటే బంగారం కొనొచ్చు, డబ్బులుంటే కార్లు కొనొచ్చు, డబ్బులుంటే ఫ్లాట్లు కొనొచ్చు, కానీ డబ్బులతో బంధాలను కొనలేవు. డబ్బులతో ఓ అమ్మ, డబ్బులతో ఓ నాన్న రాడు. ఈరోజు జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులను ఏడిపించేవాళ్ళు, అనాథాశ్రమాల్లో చేర్పించేవాళ్ళు మనం చదివంటే మేము భక్తులు అంటున్నాడు. వకదా రబ్బుకు అల్లా తఅబుదు ఇల్లా ఇయ్యా వబిల్ వాలిదైని ఇహ్సానా. సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్త ఆదేశిస్తున్నాడు, మానవుడా నిన్ను పుట్టించిన నన్నే ఆరాధించు, జన్మనిచ్చిన నీ కన్న తల్లిదండ్రులకు సేవ చేయి. ఎందుకంటే తల్లి నిన్ను భారం మీద భారం, భారం మీద భారం, భారం మీద భారం 9 నెలలు పోసి కడుపు చించుకొని అతి భయంకరమైనటువంటి నొప్పులకు ఓర్చి తన ప్రాణాలను పణంగా పెట్టి ఈ ప్రపంచంలోకి నిన్ను పంపించింది. అలాంటి తల్లిని కొడతావా? అలాంటి తండ్రిని కాలుతో తంతావా? ఈరోజు నీ ముందు నీ తల్లిదండ్రులు మాట్లాడడానికి గడగడగడ వణుకుతున్నారు, ఎందుకంటే నువ్వే సంపాదిస్తున్నావు కాబట్టి. వాళ్ళ ముందు కనీసం చీదరించుకోకు, ఉఫ్ అని కూడా అనకు. తల్లి అరికాలి కింద స్వర్గం ఉంది అని చెప్పిన ధర్మమయ్యా. తండ్రి స్వర్గానికి మధ్య ద్వారంగా ఉన్నాడు అని చెప్పిన ధర్మం. నీ తల్లిదండ్రులు నిన్ను ఇష్టపడితే అల్లా కూడా నిన్ను ఇష్టపడతాడు అని చెప్పిన ధర్మం. అలాంటి తల్లిదండ్రులు ఏమో బతుకున్నప్పుడు అన్నం పెట్టకుండా చచ్చిపోయిన తర్వాత ఊరంతా ఊరబత్తులు పెడితే తల్లిదండ్రులు ఆత్మ శాంతిస్తాయా? మొన్న ఒకటి ఇట్టే కడపలో భయం చెబుతుంటే, గురుగారు మా అమ్మ మా నాన్న ఇద్దరు చచ్చిపోయారు, వాళ్ళకి బట్టలు పెట్టుకోవచ్చా అని అడుగుతున్నాడు. చచ్చిపోయిన తర్వాత బట్టలు పెడతావా? ఏమన్నా సమాధి నుంచి లేచి వాళ్ళు బట్టలు కట్టుకుంటారా? అదే కట్టుకునేటట్టు అవి కూడా పెట్టడు. నువ్వు బతుకున్నప్పుడు ఎప్పుడన్నా మీ నాన్నకు ఒక లుంగి 150-200 పెట్టి ఒక లుంగి ఎప్పుడన్నా కొనిచ్చావా మీ నాన్నకి? మీ అమ్మ కోసం ఎప్పుడన్నా ఒక చిన్న చీర ఎప్పుడన్నా గిఫ్ట్ గా తీసుకెళ్ళిచ్చావా? ఎట్లా పెంచారు, ఎట్లా పోషించారు ఆయన నిన్ను. తన రక్తాన్ని చెమటగా మార్చి, నా బిడ్డ నాలాగా ఎండలో పని చేయకూడదు, నా బిడ్డ నాలా కష్టపడకూడదు అని చెప్పి ఎక్కడికో పోతాడు పాపం. ఏ సిమెంట్ పనుకో, ఏ కార్పెంట్ పనుకో, లేకపోతే ఎక్కడో ఏ ఉద్యోగానికో, ఏ వ్యాపారానికో నా బిడ్డల్ని బాగా చూసుకోవాలి అని చెప్పి. అలాంటి తండ్రిని, అలాంటి తల్లిని ఎక్కడన్నా ఫంక్షన్లు వెళ్తే నా బిడ్డ కోసం చెప్పి తెచ్చి తినిపించితే, అన్నం తినపోతే ఈ ముద్ద తిన్నాయా, ఇది నా అన్నం ముద్ద, ఇది అన్నం ముద్ద, ఇది అక్కాయ ముద్ద అని చెప్పి గోరు ముద్దలు తినిపించినటువంటి అమ్మని ఎప్పుడైనా అమ్మ అన్నం తిన్నావా అని అడుగుతున్నావా? ఎప్పుడైనా ఆ తల్లికి పాదసేవ చేసావా నువ్వు? తల్లిదండ్రులను వేధించేవాడు, తల్లిదండ్రులను దూషించేవాడు ఎన్ని పూట్ల నమాజ్ చేసినా, ఎన్ని రూపాయలు జకాతులు ఇచ్చినా, ఏది చేసినా వాడికి మోక్షం లేదు. కారణం ఏంటంటే ముందుగా నిన్ను పుట్టించినటువంటి ఆ స్వామి గురించి నీకు తెలియకపోవడం. అసలు దైవం ఎవరు, దేవుని యొక్క లక్షణాలేంటి, ఈ లోకంలోనికి ఆయన నన్ను ఎందుకు పంపించాడు, ఆయన నువ్వు ఎంత సంపాదించావు, ఎంత పెద్ద పెద్ద మేధావులు అనుకున్నాడు మట్టిలో పనుకున్నారు, నువ్వు లెక్కేంటి? లైట్ ని కనిపెట్టినటువంటి థామస్ అల్వా ఎడిసన్ ఉన్నాడా? రేడియోని కనిపెట్టిన మార్కోని ఉన్నాడా? టీవీని కనిపెట్టిన జాన్ లార్జ్ బేడ్ ఉన్నాడా? పెన్సిల్ కనిపెట్టిన అలెగ్జాండర్ ఉన్నాడా? రూదర్ఫర్డ్ ఉన్నాడా? కోపర్నికస్ ఉన్నాడా? ఐన్స్టీన్ ఉన్నాడా? ఆర్యభట్టు ఉన్నాడా? మిలియన్ మహానుభావులు అనుకున్న వాళ్ళందరూ మట్టిలో మట్టైపోయారు. రాజులు సామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తులు ఎందరో కాల గర్భంలో కలిసిపోయారు. నువ్వెంతయ్యా బాబసు? మీసలు మెలేసి, కాలు ఎగరేసి, రొమ్ము చించుకొని రెండర చూద్దాం. ఏం చూస్తావు? 4 రోజులు వర్రసినని అనుకో, ఆ లెట్రిన్ సీటు నుంచి లేపలేడు దేవుడు. ఏందయ్యా నాకు ఈ బాధ ఎందుకు పెట్టావు? అది నీ కెపాసిటీ. టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, డాక్టర్ చెప్తాడు అన్నందరం మకరం 3 రోజులు అంటే ఈడు పేషెంట్ సచ్చేవాళ్ళు లాగా ఉంటాడు. బొగ్గలు మొత్తం లోనపోయి ఉంటాయి, తల కూడా దూకమది కదా, చిందరం అందరూ ఉంటుంది. అంత గర్వం, అహంకారం అవసరం అంటారా సార్ మనకి? యా అయ్యుహల్ ఇన్సాను మా గర్రక బిరబ్బికల్ కరీం అల్లదీ ఖలకక ఫసవ్వాక ఫఅదలక్. మనోడు ఏ విషయం నిన్ను మోసంలో పడివేసిందయ్యా?
ఎందుకు ఈ రోజు నువ్వు ఆయన్ని గుర్తించలేకపోతున్నావు? మాకాడిపోతే పిల్లలు పుట్టారు, మాకేడిపోతే రోగాలు తగ్గినాయి, మాకాడిపోతే కలిసి వచ్చింది, ఆ తాబీజ్ కట్టుకుని కానించి మాకు పిల్లలు పుట్టారు. అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. దారాలు కట్టుకుంటే పిల్లలు పుడతారా? నౌజుబిల్లాహ్. హోటల్కి వెళ్తే ఇడ్లీ పొట్లని కూడా కట్టిస్తాడు దారం, అది ఒట్టుపక్కన దిగిపోతుంది. అందుకని నీ దగ్గర ఏ 2 ఏళ్ళు 3 ఏళ్ళు తీసుకుంటాడు కదా, గట్టి దారానికి రంగేసిస్తాడు అంతే, దారాలకి పుట్టరు. అల్లది కలకక ఫసవ్వాక ఫఅదలక్. ఆయనే నిన్ను నిలువెత్తు సృష్టించాడు. ఒక వీరి బిందుతో ఫల్యందురుల్ ఇన్సాను మిమ్మా ఖులిక మిమ్మా ఇందాఫిక్. ప్రక్కటెముక నుండి ఎన్నెముక నుండి దుముకుతూ వచ్చినటువంటి ఒక నీటి బిందువుతో వీరిపు పొట్టుతో మానవుడా సృష్టించాను అంటున్నాడు. ఎందుకు రొమ్ము చించుకొని నడుస్తున్నావు? భూమిని చేల్చలేవు, ఆకాశాన్ని అందుకోలేవు, పర్వత శిఖరాలను ఎత్తుకోలేవు, ఎత్తుకొని కూడా వెళ్ళలేవు అంటాడు. ఎలా పుట్టించబడ్డావు? అలం యకున్ నుత్ఫతం మిన్ మనీయినా. నువ్వు తల్లి గర్భంలో విడవబడినటువంటి ఒక నీటి బిందువు కావా? సుమ్మ కాని అలకతన్ ఫకలక ఫసవ్వా. ఆ వీరి బిందువును మేము నెత్తుటి ముద్దలుగా చేయలేదా? తండ్రి నుంచి వెలువడినటువంటి శుక్రకణము, తల్లి అండాశయం నుండి వెలువడినటువంటి అండము, 2 కలిసి కోటాను కోట్ల జీవకణాల సముదాయంగా పిండంగా మారిన తర్వాత ఎవడు చెప్పాడా వీరి బిందువుకి కన్నుండాలి, ఈ కంటిలో నల్లగుడ్డు ఉండాలి, అందులో రెటీనా ఉండాలి, అది అన్ని రంగులను ఈ లోకాన్ని చూయించాలి? ఎవడు చెప్పాడు సార్ దానికి? అదే వీరి బిందువు మళ్ళీ పొన్నుగా మారాలి. పటికి బెల్లమైనా బఠానీలైన కట్ట నవ్వులేసిద్ది. కన్ను పొన్ను 2 అదే బిందుతో తయారైపోయి. మరి కన్నులో నలకబడిన నలుసుబడినాబో తట్టుకోలేకపోతారు డాక్టర్ గారు అంటావు. అదే పొన్ను కట్ట నవ్వులేస్తుంది. ఇది కూడా పొన్నులాగా మెత్తకొందనుకో, ద్రాక్ష పండులాగా మింగిన ప్రతిసారి 4-5 లోనకపోతాయి. ఏం చేస్తావు? అర్థమైన పాయింట్. అల్లది కలకక ఫసవ్వాక ఫఅదలక్. ఎలా నిన్ను అత్యంత అద్భుతంగా సృష్టించాడయ్యా. అన్నాడు నెత్తి నుంచి అరికాలి వడికి నకసిక ఫర్యాంతం. హువల్లదీ యసవ్విరుకుం ఫిల్ అర్హామి కైఫ యషా. ఆయనే నీ సృష్టికర్త అల్లా. అల్లా అంటే సాయిబుల్ దేవుడో, జెండానో, దర్గానో, ఓలీనో, బాబానో, 786 వర్ధచంద్రుడు నక్షత్రమో కాదు. నీ తల్లి గర్భంలో నిన్ను చిత్రీకరించిన వాడు. నువ్వు ఎర్రగా ఉండాలా, నల్లగా ఉండాలా, ఎత్తుగా ఉండాలా, పొట్టిగా ఉండాలా, తెల్లగా ఉండాలా, సామన్సాయిగా ఉండాలా, ఎలా ఉండాలి? ఎంత అద్భుతం సార్ దేవుడు! ఎంత మహోన్నతమైనటువంటి సృజనకారుడు ఆయన. ప్రోగ్రామింగ్ అండ్ డిజైనింగ్. ఒక తల్లికి పుట్టిన 2-3 అన్నదమ్ములు కూడా సపరేటు. అక్క రూపం వేరు, చెల్లెల రూపం వేరు, అన్న రకంగా ఉంటాడు. వాళ్ళ మాట తీరు అమ్మా అంటే అందరికి నాలుక అలానే ఆడిద్ది, కానీ మాట్లాడేది పెద్దోడా చిన్నోడా ఇట్టే చెప్పేయచ్చు మనం. ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇవాల్యూషన్ ఏదైతే ఉందో ఆ ఫ్రీక్వెన్సీని బట్టి మనం చెప్పేయచ్చు పెద్దోడు చిన్నోడు అని చెప్పేసి. ఇంత అద్భుతంగా ఎవరు డిజైన్ చేస్తున్నాడు? మా స్వామిని ఖురాన్ అంటుంది అల్లా. సాయిబుల్ దేవుడు కాదు, అరబ్ దేశానికి చెందిన వాడు కాదు. నీవంటూ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నిన్ను సృష్టించినటువంటి వాడు. వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షై'a వజఅల లకుం అస్-సమ'a వల్ అబ్సార వల్ అఫిదా ఖలీలం మా తష్కురూన్. నీ తల్లి గర్భంలోను ఉన్నప్పుడు నీకేమీ తెలియనప్పుడు లా తఅలమూన షై'a. అయ్యా 2 కళ్ళు పెట్టు లేకపోతే నేను గుడ్డున్నైపోతాను, 2 కాళ్ళు పెట్టు లేకపోతే నేను కుంటున్నైపోతాను, మంచి తెలివితేటలు పెట్టు లేకపోతే పిచ్చున్నైపోతాను. ఎవరిని అడిగాను? ఏ దగ్గరికి వెళ్ళావు, ఏ తావిజు కట్టుకున్నావు? నీ తల్లి గర్భంలోనూ ఉన్నప్పుడు నీకేం కావాలో నీకు తెలియనప్పుడు నీకు కావలసిన సమస్తాన్ని ఎవరైతే ఇచ్చాడో ఆ స్వామిని ఖురాన్ అంటుంది అల్లా. జనన గర్భాన్ని జగమంత యఖ్లుకుకుం ఫీ బుతూని ఉమ్మహాతికుం కల్కిన్ మిన్ బాది కల్కిన్ ఫీ దులుమాతిన్ థలాథ. గర్భాశయ గాఢాంధకార 3 పొరల చీకట్లలో నిన్ను చెక్కాడు. 9 మాసాలు మోసి ఆ తల్లికి కూడా తెలియదు ఎలాంటోడు పుడతాడు, నాకు పెట్టేవాడు పుడతాడా, నాకు కొట్టేవాడు పుడతాడా.
నువ్వు కొడతావు, ఈ విధంగా అనాథాశ్రమంలో చేరుస్తావు, పొడుచు బెల్లం అయిపోయింది, తల్లి చేదైపోద్ది అనుకుంటే నిన్ను పురిట్లోనే 2 వడ్ల గింజలేసి పంపించేదే. తెలియదు కదా నా బిడ్డ నాకు బాగా చూసుకుంటాడు అని చెప్పేసి పోషించింది, పెద్ద చేసి. ఈ రోజైనా ఆలోచించావా? అలాంటి చాలా మంది అదే అనుకుంటారు సార్. అలాంటి చాలా మంది దర్గా, జెండా, వలి, బాబా, అల్లాహుల్లదీ ఖలక సమావాతి వల్ అర్దు వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్ సుమ్మ ఇస్తవా అలల్ అర్ష్. అలాంటి ఆయన 32 వాక్యం. అలాంటి ఆయనే ఎవరైతే ఆకాశాలను, భూమి ఆకాశాల మధ్యలో ఉన్న సమస్తాన్ని 6 రోజుల్లో సృష్టించాడో, అధికార సింహాసనాన్ని అధిష్ఠించాడు, ఆ పరలోకమందున్నటువంటి స్వామిని ఖురాన్ అంటుంది. అల్లా మసీదులో ఉండేవాడు కాదు. ఎప్పుడన్నా మసీదులో వెళ్ళి చూడండి, ఏమీ ఉండదు. మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో ఆయన ముందు చేసేటువంటి తపస్సు, ఆయన ముందు చేసేటువంటి ధ్యానం, ఆయన్ని మనస్ఫూర్తిగా చేసే ఆరాధన నమాజ్ అంటే. ఈ నమాజులు ఏం చదువుతాడో కూడా లోడతో బకెట్ నీళ్లు కాజేస్తాడు, వజు కూడా సరిగ్గా చేసుకోడు. ఆ కాళ్ళు తడవ, ఈ చేతులు తడవ. భయ టెన్షన్ నీ జీవితంలో ఎందుకు ఉండదు? ఎప్పుడన్నా ప్రశాంతంగా నమాజ్ చదివావా? నా నమాజు నా కంటి చలవా నా నమాజులో ఉంది. ఎప్పుడైనా ప్రశాంతంగా వెళ్ళి ఆయన సన్నిధిలో 2 రకాతులు నమాజ్ చదివి, దేవా నా పరిస్థితి ఇది అని ఎప్పుడైనా అడిగావా? అల్లాహుమ్మా అంతల్ గనియ్యున అలల్ ఫుకరా. ఎవరైతే ఆయన సన్నిధిలో వెళ్ళి అయ్యా అని చెప్పేసి వేడుకుంటాడో, చేతులెత్తి అడుగుతాడో, వట్టి చేతులతో పంపను. وقال ربكم ادعوني استجب لكم ان الذين يستكبرون عن عبادتي سيدخلون جهنم داخرين. 40 వాక్యం. నన్ను అడగండి ఇస్తాను అంటున్నాడయ్యా, నీ మరల ఆలకిస్తాను అంటున్నాడు. మిన్ హబిలిల్ వరీద్, కంట రక్తనాళం కంటే కూడా దగ్గరగా ఉన్నాడు. ఈరోజు నీ వ్యాపారంలో శుభం లేదు, నష్టాలు వచ్చేస్తున్నాయి. పిల్లకి పెళ్ళిడు వచ్చింది, పెళ్లి కావటం లేదు. పిల్లోడు చదువుకున్నాడు, ఉద్యోగం రావటం లేదు. ఈరోజు నీ జీవితంలో ఎక్కడ చూసినా కష్టాలు, కడగండ్లు, వేదనలు, రోదనలు, మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి, నడుము నొప్పులు వచ్చినాయి, బీపీలు వచ్చినాయి, షుగర్లు వచ్చినాయి, గుప్పడు మింగుతున్నావు. ఇప్పుడు కూడా మసీదుకి పోవాలనే బుద్ధి రావట్లే నీకు సినిమా థియేటర్లో పిచ్చి, నీకు రాజకీయాలు పిచ్చి, పనికి మళ్ళీ ముచ్చట్లు చెప్పుకుంటూ, ఫోన్లు చూసుకుంటూ, అర్ధరాత్రి 2-3 దాకా ఫోన్లు చూసుకొని పొద్దున్నే 8 లేచి ముఖంలో పెడతాడు. అప్పుడు బ్రష్. నీ జీవితంలో శుభం ఉంటుందా? ఎప్పుడన్నా ఈ రోజున ఫజర్ నమాజ్కి లేచావా? ఫజర్ నమాజ్ కంటే ముందు 2 రకాతులు చదివి, అల్లా ఇది నా పరిస్థితి, అల్లా నాలో తప్పులు జరిగాయి, ఒప్పులు జరిగాయి, ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో నీ ప్రసన్నతకు అనుకూలంగా జీవించలేదయ్యా. ఎప్పుడైనా ఆయన ముందు అల్లాహుమ్మా అంత రబ్బీ లా ఇలాహ ఇల్లా అంత ఖలక్తనీ వ అనా అబ్దుక వ అనా అలా హదిక వ వాదిక మస్తతాతు. అల్లా నీవే నా సృష్టికర్తవయ్యా, నేను నీ దాసుడిని, నువ్వు నన్ను పుట్టించావు. అల్లా ఈ అనుగ్రహాలన్నీ నీ వర ప్రసాదితాలే. అల్లా నన్ను క్షమించల్లా అని చెప్పి ఎప్పుడన్నా కన్నీటితో అడిగావా? उन्हों वैसे जे वो इनो वैसे है, उन्हों गुनेगार, इनो हरामी कथे, इनो जहन्नमी कथे. तुम्हें कौन जैसे తీర్పు देने वास्ते అసలు నువ్వెవడు? నీకేం అధికారం ఉంది? నువ్వు కాఫిర్ కథే. అసలు నీ గతేమైపోద్ది ఎప్పుడన్నా ఆలోచించావా? ప్రవక్తల కొడుకులకి, ప్రవక్తల భార్యలకి, ప్రవక్తల బంధువులకి, ప్రవక్తల్ని చూసిన వాళ్ళకి, ప్రవక్తలతో తిరిగిన వాళ్ళకి కూడా లభించలా. ఇన్నక లా తహ్దీ మన్ అహ్బబ్త వలకిన్ అల్లాహ్ యహ్దీ మన్ యషాఉ వహువ అలం బిల్ ముఅతదీన్. ఓ ప్రవక్త, నువ్వు కోరుకుంటే కూడా ఇవ్వలేమన్నాడు. తన బాబాయ్ కోసం ఏడ్చి అడిగాడు, అల్లా నా బాబాయ్ కల్మా చదువు బాబాయ్ అని. ఎంతగా ప్రేమించాడో తెలుసా అబూ తాలిబ్? ఎంతగానో రక్షించాడు, కంటికి రెప్పలా చూసుకున్నాడు. తన సొంత కొడుకు అలీ కంటే కూడా ఎక్కువగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించారు. కానీ అలాంటి బాబాయ్కి కలిమా చదివే భాగ్యం లభించేలా ఏడ్చారు ప్రవక్త. బాబాయ్ ఏక మర్తబా కలిమా పడో బాబాయ్, మై అల్లాహ్ కే పాస్ సిఫారిష్ కरूंगा बोल के అని చెప్పి ఏడ్చి అడిగారు. అల్లాహ్ అంటాడు, ఇన్నక లా తహ్దీ మన్ అహ్బబ్త, ఐ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తుమ్ జిస్కు చాహతే హో ఉनको हिदायत नहीं दे सकते అన్నాడు. మరి నువ్వు కులంలో పుట్టావు, ముస్లిం అని పేరు మై అబ్దుల్లా, మై అబ్దుల్ రెహమాన్ పేర్లు పెట్టుకుని, ఆమె సయ్యదా, ఆమె షేఖా, ఆమె బేగా, పఠానా అన్నో. అసలు 5 పూటలు నమాజ్ చదువుతున్నాను ఎప్పుడన్నా? జమాతో పాటు ఎప్పుడైనా మసీదులో, ఎప్పుడైనా మసీదు కళకళలాడుతున్నాయండి?
ఈరోజు ఉపద్రవాల మీద ఉపద్రవాలు, ఒకదాని తర్వాత ఒకటి 3 నెలలకు ఒకటి, 6 నెలలకు ఒకటి. ఎందుకు రావయ్యా బాబు, నువ్వు దురాచారాల ఊపిలో కూరుకుని పోయి ఉండవు. డబ్బు 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 డబ్బు, కట్నాలు తీసుకుంటావు, లంచాలు తీసుకుంటావు, వడ్డీలు తీసుకుంటావు. అస్తగ్ఫిరుల్లాహ్ తుమ్ ముస్లిమాన్. వారమ రిబా, వడ్డీ మీకోసం నిషేధం అన్నాడు. నీకు లోకం కావాలి, లోకంలో సుఖాలు కావాలి, పెద్ద పెద్ద డాబాలు కావాలి, విలాసవంతమైన కార్లు కావాలి. అల్మాలు వల్బనూన జీనతుల్ హయాతిద్ దునియా. తాత్కాలికమైనటువంటి ఈ అలంకరణలు, ఈ సుఖాలు, సౌకర్యాలు, పిల్లలు, ఈ భోగాలు నీ గుండె ఆడినంతసేపే. చచ్చిపోయినటండి అని ఫోన్ చేయగానే ఎప్పుడు పారేస్తారండి, మట్టి ఎప్పుడు అని అడుగుతారు. ఎన్ని రోజులు ఉంచుకుంటారు అని మా ఊళ్ళో అడగరు, మీ ఊళ్ళో అంటే అడుగుతారా? లేదులేండి, మా నాన్న ఇక్కడ అసలు మాకు ఈ ఒళ్ళగొంతలో ఏమీ లేదు, మొత్తం 10 ఎకరాల పొలం అన్నాడు, 3 ఫ్లాట్లు కొనేశాడు, 2 కేజీల బంగారం ఉంది, మాకు మంచి బిజినెస్లు పెట్టాడు, ఏదో 4 రోజులు చూసుకొని 5వ రోజు ఉంచుకుంటాం, 5వ రోజు భారతం అంటారా? ధర్మం ప్రకారం కూడా ఎంపడే చేయాలి. మరి ఏం తీసుకెళ్తామని? ఏది నీది? నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అదే చెప్పారు, ఏది నీది, నువ్వు తొడిగింది చిరిగిపోయింది నీది. బీరువా నిండా బట్టలు ఉన్నాయి, రేమండ్స్ ఉన్నాయి, మంచి మంచి బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయి, ఖద్దరు ఉన్నాయి. నువ్వు చచ్చిపోయావు, మీ అన్నో మీ తమ్ముడో మీ పిల్లడో ఎవరో ఒకటి తీసుకుంటారు, తొడిగేసుకుంటారు. అమ్మ నువ్వు కూడా అంతే. నువ్వు సంపాదించి మొత్తం మ్యాచింగ్ డ్రెస్సులు అన్నీ కొంత పాపం బంగారం పెట్టుకుని. మామూలు పెద్ద డాక్టర్ గారు చచ్చిపోయాడు, చచ్చిపోయిందామా, చచ్చిపోయిన తర్వాత ఒంటి మీద ఏం ఉండకూడదు అని చెప్పేసి మొత్తం తీశారు. టైం అయిపోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా మన జీవితంలో ఆచరించేటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. సోదరులారా, ఇస్లాం మతం కాదు, ముస్లిం అంటే కులం కాదు, ముస్లిం అంటే టోపీ లాల్చీ పైజమా కాదు. సమున్నతమైన జీవన విధానం, మంచిగా బ్రతుకు. కాకిలా కలకాలం బ్రతికే కంటే హంసల 6 నెలలు బ్రతుకు. భయ్ చి నీ చూడవాడు అని నువ్వు 100 సంవత్సరాలు బతికినది బతుకు కాదు భయ్. ఓ బచ్చా అచ్చా హైజీ, నమాజ్కి వెళ్తున్నాడు, ఎవరిని ఏమండు, తాగడు, తల్లిదండ్రులకి మంచిగా చూసుకుంటాడు, భార్య బిడ్డల్ని మంచిగా చూసుకుంటాడు, 4 రోజులు బతికినా సార్. కాబట్టి ఖురాన్ చదవండి, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం ప్రకారం ఆచరించండి. ఇంకోటి ఏంటంటే చాలా అద్భుతం చూశాను సార్, ఇంతమంది పిల్లలు ఇన్ని ఎవరన్నా ఒక్కళ్ళు వచ్చి ఓ పావుగంట చెప్పండి, ఓ పావుగంట చెప్పేవాళ్ళు 2 ఉండరా? మరి ఎంత చిన్న చిన్న పిల్లలు చెబుతున్నారు అంటే ఎంత అదృష్టం ఉండాలి సార్. రేపు నువ్వు చచ్చిపోతే నా తండ్రికి అల్లా క్షమించల్లా, సమాధి బాధ నుంచి కాపాడల్లా అని దువా చేస్తారు. ఎంత కష్టపడి ఉంటారో ఆలోచించండి. అంతమంది పిల్లలు మధ్యాహ్నం బట్టి చెబుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీ వంతు సహకారం ఆ మదర్సాకు అందించండి. నువ్వు కూడబెట్టిన ఏమి తీసుకెళ్ళి గుర్తుపెట్టుకో. నీ దగ్గర కనీసం 30 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ఉందనుకుందాం. చచ్చిపోగానే బ్యాంక్ వెళ్తే నామినీ ఎవరు వాళ్ళు రమ్మంటది. నువ్వు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడే నామినీ అడుగుతాడు. నామినీ ఎందుకంటే పిలిచి కిరీటం పెడదామని కాదు, నువ్వు చస్తే ఆమెకి ఇస్తారా ముందు ఆ పేరు రాయంటాడు. ఆ అకౌంట్లో ఉండే డబ్బులు కూడా నీకు కాదు అని అడుగుతావు. కాబట్టి మీరు అప్పుడు మాకు చాలా ఉంది అంటే బిజినెస్, మా పిల్లగాడు సౌదీలో జాబ్ అంటే కనీసం నువ్వు చచ్చిపోతే ముझे పాక్నే తినేసి పడవు అంటాడు. నీకు పిల్లలలో ఉపయోగం లేదు లెక్క. కిఫాలత్ తీసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ జీవితం ఆచరించి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ నరకం అగ్నిగుండం నుంచి కాపాడుగాక. ఏ సాఫల్యాన్ని ప్రసాదించు.